శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. దగ్గరుండి మంత్రి నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు తెలుగుదేశం పార్టీని ఇరికించేశారు. అంబటి రాంబాబు అరెస్టు గురించి ప్రస్తావన రాగానే నారా లోకేష్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల శాసన మండలిలో నారా లోకేష్ గారు ఇలా వ్యవహరించడం అనేది తరచూ జరుగుతోంది. అంటే నారా లోకేష్ గారు అవతల పక్షాన్ని చాలా గట్టిగా ఎదుర్కొంటున్నారు అని అనిపించుకోవాలని ఏమో కానీ చాలా ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడడం నేర్చుకున్నారు. అయితే బొత్స సత్యనారాయణ గారు మాత్రం చాలా కూల్ గా అంత ఆవేశం ఎందుకు, ఏంటి ఇదంతా అని ప్రశ్నించారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అంబటి రాంబాబు అరెస్టు గురించి ప్రస్తావన రాగానే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏదో ఒక చిన్న మాట అంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారని అంటున్నారు. అది చిన్న మాటనా? ఒక తల్లిని దూషించాడు అంబటి రాంబాబు అంటూ మాట్లాడారు. ఒక తల్లిగా చేస్తారు, రెండు చిన్న మాటలు ఉంటాయి. మీకు ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. దాంతో బొత్స సత్యనారాయణ లేచి అంబటి రాంబాబును మీ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఫస్ట్ ఆ మాట తిట్టారు, దాంతో ఆవేశపడి ఆయన ఒక మాట అన్నారు అని చాలా క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత హోంమంత్రి అనిత గారు లేచారు. అనిత గారు చెప్తూ ఉన్నారు, అసలు అంబటి రాంబాబు గారి తల్లిని దూషించారని మీరు అవాస్తవం చెప్తూ ఉన్నారు. నిజంగా దూషించి ఉంటే ఆధారాలు చూపించండి, ఇప్పుడే చర్యలు తీసుకుంటాం అంటూ సవాల్ చేసేశారు. ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇవ్వమనండి ఆధారాలు. నిజానికి అంబటి రాంబాబు గారిని ఆ రోజు నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అరే మొగాడు అయితే రారా అంటూ లా పెట్టి కొడక అని తిట్టారు. లకారంతో బూదులు తిట్టారు. ఆమె నడి రోడ్డు మీద పదే పదే తిట్టారు. ఆ ఆవేశంలోనే ఆమె వాడిన మాటనే అంబటి రాంబాబు గారు వాడేసరికి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించారు అంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేసేశారు. ఈరోజు హోంమంత్రి అనిత గారు మాత్రం ఆధారాలు చూపించండి అంటున్నారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉంది. ఈరోజు నెటిజన్లు మళ్ళీ ఆ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. మరి ఆమెను అరెస్ట్ చేసేంత నిజాయితీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హోంమంత్రి అనిత గారికి కానీ ఉందా? లేదు. ఇంకో అన్నిటికీ మించి అంబటి రాంబాబు గారిని కోర్టు దగ్గర హాజరుపరిచినప్పుడు ఆయన తగ్గేదే లేదంటే ఇలా అన్నారు. దాన్ని సైగ చేస్తూ హోంమంత్రి అనిత గారు ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి, ఆయన తగ్గేదే లేదు అంటూ సైగలు చేస్తారా? ఏంటిది? ఇదేనా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అంటూ విమర్శించారు. నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అయితే ఇంతకంటే ముందే నారా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే డైలాగును వాడి తగ్గేదేలే అంటూ బహిరంగ సభలో మాట్లాడారు. అదేంటి? పలాస బహిరంగ సభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు నా మీద 20కి పైగా కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు, ఎన్ని పెట్టినా తగ్గేది లేదు తమ్ముళ్ళు అంటూ గట్టిగా మాట్లాడమే కాకుండా మీకు కూడా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఎవరైతే వైసీపీ హయాంలో ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని కార్యకర్తల్ని కూడా రెచ్చగొట్టారు. ఆ పైన కూడా 22 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆనాడే చెప్పారు, మీ లోకేష్ తగ్గేదే లేదు. మరి ఈరోజు అంబటి రాంబాబు మాజీ మంత్రి అయి ఉండి తగ్గేదేలే అని ఎలా సైకిల్ చేస్తారని హోంమంత్రి అనిత గారు శాసన మండలిలో ప్రస్తావిస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అప్పటికి నారా లోకేష్ గారు కూడా మాజీ మంత్రి, ఎందుకంటే 2014-19 మధ్య ఒక కాలంలో మంత్రిగా చేశారు కాబట్టి. మరి ఆ రోజు మాజీ మంత్రి అయిన నారా లోకేష్ గారు మాత్రం అనొచ్చా తగ్గేది లేదని? తల్లిని దూషించారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వైఖరి అంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలే అసలైన మహిళలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే నిజమైన అమ్మలు, వైసీపీ వాళ్ళకి అమ్మలు ఉండరు, వైసీపీలో ఉండే వాళ్ళ మహిళలు అసలు మహిళలే కాదు అన్నట్టుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ వాళ్ళని ఎలాగైనా తిట్టచ్చు. అంతేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని ఎంత దారుణంగా దూషించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చర్యలు తీసుకున్నారా? తల్లి అందరికీ తల్లే, ఏ తల్లి అయినా మేము చర్యలు తీసుకుంటామని శాసన మండలిలో ఈరోజు మాట్లాడుతున్నారు కదా. మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు? రోజా గారి గురించి అత్యంత అనుచితంగా నీచంగా మాట్లాడారు కదా, వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంబటి రాంబాబు గారిని నడి రోడ్డు మీద మహిళా నాయకురాలు దూషిస్తే అవే మాటలు తిడితే మరి ఆమెను ఇప్పటి వరకు కేసు పెట్టి అరెస్ట్ చేశారా? చేయలేదు కదా. అంటే ద్వంద్వ ప్రమాణాలతో తెలుగుదేశం పార్టీ బహిరంగంగా రన్ అవుతోంది ఇప్పుడు. అంటే మేము ఎవరినైనా అంటాం, ఎవరి వ్యక్తిత్వాల మీద అయినా దాడి చేస్తాం. భారతీయ గారి దగ్గర నుండి రోజా గారి వరకు, లక్ష్మీ పార్వతి గారి దగ్గర నుండి ఎవరి వరకైనా మేము దాడి చేస్తాం. మీరు నోరు మూసుకొని ఉండాలి. ఎవరైనా ఆవేశంలో తిరిగి ఒక మాట అంటే మాత్రం కేసులు పెట్టి లోపలేస్తాం, దాని మీద ఒక పెద్ద చర్చ నడుపుతాం, మీడియాలో డిబేట్లు పెడతాం, దాన్ని శాసనసభలో కూడా ప్రస్తావిస్తాం అనే స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఈరోజు అయితే సింపుల్ గా దొరికిపోయింది తెలుగుదేశం పార్టీ. ఏంటంటే
అంబటి రాంబాబు గారు తగ్గేదిలే అనడం తప్పు అంటున్నారు. మరి అంతకుముందే నారా లోకేష్ గారు ఎలా అన్నారు? దానికి కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి.